మొన్న రాయల్ ఎన్ఫీల్డ్ రిజిస్ట్రేషన్ వీడియో అప్డేట్ ఇచ్చిన కదా, ఇప్పుడు వీడియో స్టార్ట్ అవుతుంది. పార్ట్స్ కోసం రామ్కోటికి వచ్చినాం. ఇక్కడ లాక్ చేపిద్దామని ఆగినాం ఇక్కడనే. తీసి పెడుతున్నా, వాయిస్ ఓవర్ అన్నావు గాత పెడతా. ఇదే మధ్యలో రామ్కోడి నుంచి వచ్చే దారిలో తిందామని ఆగినాం, పావుబాజీ తిందామని ఆగినాం. ఈ స్టాల్ కనిపించింది, ఇక్కడ తినేసి వెళ్తాం. ఇంకా ఇప్పుడే షాప్ కాడికి వచ్చినాం. అన్ని చెప్పకుండా ఫిక్స్ చేసిండు. ఇండికేటర్లు, బ్యాక్ సైడ్ ఇండికేటర్ వస్తా, ముందు హ్యాండిల్ కూడా ఫిక్స్ చేసిండు మొత్తం. దీనికి లాక్ షెడ్ కూడా మార్చేది ఉంది. నార్మల్గా ఇప్పుడు లాక్ షెడ్ మార్చకపోతే ఈ తాళం ఇంకా రెండు పట్టుకొని తిరగాల్సి వస్తుంది. లాక్ షెడ్ మార్చేస్తే అయిపోతుంది. దానికి కూడా చెప్పడం మర్చిపోయినా, ఈ హ్యాండిల్ కూడా కొత్తదే. హ్యాండిల్ కూడా ఇప్పుడిప్పుడే ఫిట్ చేయించినాం. ఇది ఇంకా ముందుకు జరుపుతాడంట, చూడాలి ఎట్లుంటుందో మరి. కింద హారన్ కూడా ఫిట్ చేసేసాను. ఇదే బండి తాళం కూడా చేంజ్ అయిపోయినాం. క్రేజ్ అయింది. ఈ మీటర్ కూడా చేంజ్ అయిపోయింది మొత్తం. ఇది ఇంకా ఇది నార్మల్గా బండికి అయితే ఇంకా మస్తు చేయించేది ఉంది. ముందు వస్తూ ఉంటుంది వీడియోలో. చూస్తుండండి. నార్మల్ ఇప్పుడైతే ఓన్లీ ఈ మీటర్ ఇంకా ఇది ఈ రెండు చేంజ్ చేయించారు. ఇంకా ఇండికేటర్స్ బ్యాక్ సైడ్ ఇంకంతే. ఇంకా ఆయిల్ సీల్ చేయించేది ఉంది. ఇప్పుడే ఆనంద్ వచ్చినాం షాప్ కాడ నుంచి. ఇక మధ్యలో బాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఉన్నారంట షాప్ ఇక్కడ అక్కడ ఆగినాం. అయితే షాప్కి అయితే వచ్చినాం. ఇగో మన బ్రదర్ అవుతుండు సర్వీస్ అయినా. అయితే బుల్లెట్ తీసుకొని పోయిండు చెక్ చేయడానికి. వస్తుంది ఇప్పుడు మళ్ళా. బ్రదర్ ఎటు వెళ్ళిపోయిండు బాయ్. మన బ్రదర్ అయితే ఏమో చెక్ చేస్తుండు షాప్లా. ఏం కావాలి నీకు? పాత సామాన్లు కావాలంట. ముందు తీసేసినావు, ఇప్పుడు కొత్తగా పెట్టారు కదా దానికి. ఈరోజు డే 3 అన్నమాట రిజిస్ట్రేషన్. అయితే ఇంతకుముందు వేరే సర్వీస్ సెంటర్ కాడ ఉండే కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకో దానికి వచ్చినాం. వీడికి వచ్చి ఆయన ఇండికేటర్స్ వేస్తున్నారు కొత్తవి. అవి మొన్న వేసిండు కానీ ఆ వైర్ కాలిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తది వేస్తుండు. మొత్తం పార్ట్స్ తీసేసారు బండిది అయితే. నుంచి ఇన్నే ఆయనం. సాయంత్రం 3 అట్లా వచ్చినాం ఈ బండి కోసం. ఇన్నే ఆయనం. ఇది డే 3 అమ్మాయి ఏం టార్చర్. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆయిల్ ఫిల్ చేస్తారు దాంట్లో. ముందు ఆయిల్ తీసేసారు కింద మొత్తం. ఆయిల్ ఫిల్టర్ లోపల పెట్టారు. ఇప్పుడు ఈ ఆయిల్ వేస్తారు కొత్తది మళ్ళా దానిలో. ఇటు సైడ్ 1.5 లీటర్ వస్తారు. ఇంకా అటు సైడ్ ఇంత ½ లీటర్ అంట. ½ లీటర్ ఇటు సైడ్, ½ లీటర్ 1.5 లీటర్ ఇటు. ఆయిల్ అయితే నింపేస్తారు కొత్తది. అది లెఫ్ట్ సైడ్ అది తీసామంటే వెళ్తలేదు.
అయితే లెఫ్ట్ సైడ్ ఇది తీద్దామంటే వెళ్తలేదు ఆ స్క్రూ ఎంత తిప్పినా కొట్టి తీస్తుండు. రైట్ ఇప్పుడు వెళ్ళింది. బ్రోకి సంతోషం ఆపుతలేదు. అది ఆయిల్ తీయడానికి ఇప్పుడు ఆయిల్ ఫిల్ చేసేస్తున్నా అనమాట దాంట్లో. కింద బోల్ట్ పెట్టలేదు. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ది కూడా ఇప్పేసిండు. ఇప్పిండా మళ్ళా షాప్ కాడికి వచ్చేసినాం. గాయస్ మళ్ళీ షాప్ కాడికి వచ్చేసినాం అనమాట. డే 4 ఈరోజు. ఏంది వచ్చి ఇప్పుడు చేస్తున్నారు అనమాట. మన వాళ్ళు అయితే 3 ఇన్నే ఉండు చేపిస్తుండే దగ్గరుండి. గాయస్ అయితే గేర్ బాక్స్లో ఆయిల్ లీక్ అయిపోతుంది. ఆ ప్యాకింగ్ కోసం ఇంటికాడ ఎవరు లేరు. మా ఫ్రెండ్ గారు కానీ ఇప్పుడు ఇప్పిస్తున్నాం. వస్తుండు అదే చూస్తున్నా. వాడు ఇంటికాడ నుంచి తెప్పిస్తున్నాం. మర్చిపోయాడు బాయ్ ఇంత దూరం వచ్చి మళ్ళీ ఇంటికాడ మర్చిపోయినారా అంటాడు. తెస్తుండు వాడు. ఒకటి చూపిస్తా వాడు వచ్చినాక. చెప్పినా గాయస్ ఇగో ఆయిల్ మొత్తం లీక్ అవుతుంది గేర్ బాక్స్ నుంచి. అదే ప్యాకింగ్కి అవి ఇంట్లో ఉన్నాయంట. సామాన్ మొత్తం తీయకుండా ఇంటికి వచ్చి కూర్చుండు. మన బాయ్ అయితే వచ్చేసింది అనమాట. తీసుకొని సరేరా ఒకసారి అయితే అడుగు. కార్పొరేటర్ అయితే పేషెంట్ ఇచ్చాడు. స్క్రూ ఇంతసేపు ట్రై చేసి వచ్చింది. పెట్రోల్ కూడా తీస్తుండే అందుకని. జస్ట్ బాయ్ థింగ్సా. వాడు నీవు వాడు ముగ్గురు కలిసి హుసేన్ సాగర్ పోయి దుంకుండ్రి పని చేస్తుంటే. కార్పొరేటర్ని క్లీన్ చేస్తుండే అయితే ఇప్పుడు పెట్రోల్తోనే. A few moments later. రైస్ అయితే ఇప్పుడే అయిపోయింది అంతా. మొత్తం అయిపోయింది. ఇక ఛాయ్ తాగేసి ఇక్కడికి వచ్చినాం. ఇంటికి పోదామని. దీంట్లో పెట్రోల్ లేదో ఉందో లేదో అని చూస్తున్నాం. ఉందా పోతుందా?